హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది వేజింగ్, అంటే వేతనం, జీతం అన్నమాట, శాలరీ. కానీ చట్టంలో వేజింగ్ అంటే ఒక పట్టు అన్నమాట. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంలో చురుకుగా పాల్గొనడం, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా యుద్ధం ప్రారంభించడం, ఇలాంటి సాయుధ పోరాటం కానీ లేదా హింసాత్మక మార్గాల ద్వారా గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా పడగొట్టాలని, దానికి అంతరాయం కలిగించాలని చేసే ప్రయత్నాన్నే మనం వేజింగ్ అని అంటాం. ఈ వేజింగ్ వార్ అనేది చాలా పెద్ద సీరియస్ క్రైమ్ అన్నమాట. ఈ వేజింగ్ వార్ ఎవరైనా కమిట్ చేస్తే వాళ్ళకి జీవిత ఖైదే కాకుండా డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? అంటే అంత పెద్ద నేరం అన్నమాట వేజింగ్ వార్ అంటే. సో వేజింగ్ అంటే వేతనం, జీతం అని ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థము పట్టు లేదా పందెం లేదా యుద్ధం చేయడం, ఇలాంటి అర్థం కూడా వస్తుంది. రెండవది అటెంప్టింగ్, అంటే ప్రయత్నించడం. కొన్ని సందర్భాలలో నేరం పూర్తిగా చేయాల్సిన అవసరం లేదన్నమాట. అటెంప్ట్ చేసినా, అంటే ఆ నేరం చేయడానికి ప్రయత్నించినా సరే అది నేరమే అవుతుంది. దానికి శిక్ష కూడా ఉంటుంది. మనకి ఇండియన్ పీనల్ కోడ్లో ఎవరైనా సరే అటెంప్ట్ టు కమిట్ ఎనీ అఫెన్స్, అంటే ఏదైనా నేరానికి ప్రయత్నించినా సరే చేయడానికి, వాళ్ళకి ఆ నేరం మొత్తానికి ఎంత పనిష్మెంట్ అయితే ఉంటుందో దానిలో సగం ఇవ్వాలి అని ఒక పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేరం చేయడం తప్పే, నేరం చేయడానికి ప్రయత్నించడము తప్పే. సో ఇక్కడ ప్రయత్నాన్ని మనం అటెంప్ట్ అని అంటారు. మూడవది సెడిషన్, అంటే దేశద్రోహం. ఎవరైతే ఒక ద్వేష భావాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సృష్టిస్తారో, అది వాళ్ళ స్పీచ్ వల్ల అవ్వచ్చు, లేదా ఏదన్నా రైటింగ్ వల్ల అవ్వచ్చు, సింబల్స్ వల్ల అవ్వచ్చు, విజువల్ రిప్రజెంటేషన్స్ వల్ల అవ్వచ్చు, ఏదైనా సరే చేసి గవర్నమెంట్ మీద వాళ్ళకి హేట్రెడ్ కలిగించడం, అంటే వ్యతిరేక భావం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎలాంటి భావనలు అవతల వ్యక్తుల్లో కలిగించినట్లయితే అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. నాలుగవది ప్రిజనర్, అంటే ఖైదీ. ప్రిజన్ అంటే ఏంటి? జైలు కదా. ప్రిజనర్ అంటే జైల్లో ఎవరైతే ఉంటారో అతన్ని ఖైదీ, ప్రిజనర్ అని అంటారు. ఐదవది రెస్క్యూయింగ్, అంటే రక్షించడం. రెస్క్యూయింగ్ అంటే జనరల్గా సేవ్ ఫ్రమ్ ఏ డేంజరస్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో చట్టంలో రక్షించడం అంటే బలవంతంగా ఒకరిని కానీ లేదా చట్టపరమైన కస్టడీ నుంచి విడిపించడం, వాళ్ళ ఆస్తిని ఎవరైనా స్వాధీనం చేసుకుంటే దాన్ని విడిపించడం. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టం. ఇలా సులభంగా రోజు 5 నేర్చుకుంటూ మన తెలుగుని అలాగే ఇంగ్లీష్ని కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.